బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రణామం సద్గురు. పిల్లలకి పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశం బట్టి పేరు పెట్టడంలోని ప్రాముఖ్యత ఏమిటి? సంస్కృత వర్ణమాల సృష్టి గురించిన ఒక రకమైన అవగాహన నుంచి వచ్చింది. ఎందుకంటే ఈ భాష మాట్లాడుకోవడం కోసం సృష్టించబడలేదు. ఇది మాట్లాడుకోవడం కోసం కల్పించి సృష్టించిన భాష కాదు. ఇది ఈ ఉనికిని పరిశీలించడం ద్వారా గ్రహించిన భాష. ఇది పరిశీలన నుండి రూపొందించిన భాష, ఊహ నుండి రూపొందిన భాష కాదు. ఎన్నో విధాలుగా మనం మాట్లాడే శబ్దాలకి, ఆ శబ్దాలని ఉపయోగించి మనం సూచించే రూపాలకి మధ్య ఒక సంబంధం ఉంది. మంత్రం అంటే ఇదే. మంత్రం అంటే ఒక శబ్దం, స్వచ్ఛమైన శబ్దం. యంత్రం అంటే దానికి సంబంధించిన రూపం. ఇది అర్థం చేసుకోవాలంటే మీకు భౌతిక శాస్త్రం గురించి కొంచెం తెలిస్తే, కనీసం హైస్కూల్లో ఫిజిక్స్ చదివి ఉంటే ఖచ్చితంగా ధ్వని గురించి ఒక 2 పేజీల చాప్టర్ అన్నా ఉండే ఉంటుంది. ఒక శబ్దాన్ని, ధ్వనిని కొలిచే పరికరం ఆసిలోస్కోప్లోకి పంపిస్తే ఆ ధ్వని యొక్క పౌనఃపున్యం, తీవ్రత ఇంకా ఇతర అంశాలను బట్టి ప్రతిసారీ అది ఒక ప్రత్యేకమైన రూపాన్నిస్తుంది. అంటే ప్రతి శబ్దానికి ఒక రూపం ఉంటుంది. అలాగే ప్రతి రూపానికి ఒక శబ్దం ఉంటుంది. బిడ్డ పుట్టినప్పుడు సౌర వ్యవస్థలో జ్యామితి ఏ స్థితిలో ఉంది అన్నదాన్ని బట్టి సోలార్ సిస్టమ్ నిజానికి మరింత పెద్ద విశ్వాన్ని పరిగణలోకి తీసుకునే విధానం కూడా ఉంది, కానీ అది మరీ క్లిష్టం. కనీసం సౌర వ్యవస్థలో జ్యామితి ఏ స్థితుల్లో ఉంది అన్నదాన్ని బట్టి ఇది నిర్ణయిస్తారు. ఈ శబ్దం ఉత్తమం, ఈరోజు ఈ సమయంలో పుట్టిన వ్యక్తికి అని. దీనికి ఒక శాస్త్రీయమైన ఆధారం ఉంది. అయితే కొంత వెసులుబాటు కూడా ఉంది. ఎందుకంటే సంస్కృత వర్ణమాలలో 54 అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలను వందల కొద్దీ ఉపశబ్దాలుగా విడగొట్టచ్చు. ఈ ఉపశబ్దాల ద్వారా పేర్లు పెట్టడం చాలా క్లిష్టమైన పని. అయితే పేరు మార్చే విషయంలో వారికి బ్రహ్మచర్యం లేదా సన్యాసం ఇచ్చేటప్పుడు, వారి పేర్లు మార్చేటప్పుడు మేము మరింత జాగ్రత్త తీసుకుంటాం. పుట్టుకను బట్టి కాదు, వారికి సంబంధించిన కొన్ని అంశాలను, వారు దీక్షను ఎలా తీసుకుంటున్నారు అన్నదాన్ని చూసి తదననుగుణంగా పేరును సవరిస్తాం. తద్వారా ఆ పేరు లేదా ఆ శబ్దం వారికి మ్యాచ్ అయ్యేలా చూస్తాం. పేరు యొక్క అర్థం కాదు, అర్థం ఇక్కడ ముఖ్యం కాదు, ఎందుకంటే అర్థాన్ని మనం కల్పించుకోవచ్చు. ఇక మీ బిడ్డకి పేరు ఎలా పెట్టాలంటే, మీరు ఆ పేరు పిలిచిన ప్రతిసారీ అతనిలో ఏదో ఒకటి సడలించబడాలి. కానీ అతనికి అనిరుద్ధ్ అని పేరు పెడితే, తను దేశం దాటి వెళ్ళినప్పుడు, లేదా ఈ రోజుల్లో దేశంలోనే ఉన్న బెంగుళూరు వెళ్ళినా అక్కడ యాండీ అని పిలుస్తారు. ఓకే. జనక్ అని పేరు పెడితే జాక్ అని పిలుస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎలా మార్చేస్తారో మనకు తెలియదు. అది జరుగుతుంది. ఒక స్థాయి వరకు అది ముఖ్యమే. ముక్తి కోసం ప్రయత్నిస్తున్న వారికి మీరు పలికే పేరు, మీరు పలికే శబ్దం అది చాలా ముఖ్యం. ఎందుకంటే భారతీయ సమాజాల్లో మగపిల్లల పేర్ల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు.
ఆడపిల్లల కంటే కూడా. ఎందుకంటే ఇది స్త్రీ పురుష వివక్ష కాదు. ఎందుకంటే మగ పిల్లలతో జీవితాంతం ఉండాలి. ఆడపిల్ల ఎవరో వేరే వాళ్ళ సమస్య కదా. మీరు చనిపోయేంత వరకు తను మీతోనే ఉంటాడు కాబట్టి మీరు చనిపోయే సమయంలో మీ కొడుకుని పిలవాలంటే శివా అని పిలుస్తారు. బావుంటుంది కదా. శామ్ అయితే ఏం చేయగలం? తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే మేము ఎప్పుడు కొడుకు తన పేరుని తరచుగా ఉపయోగించకపోవచ్చు, కాని మేం మాత్రం ఈ పేరుని మాటిమాటికి పలుకుతాం. కుటుంబానికి ఏది సరిపోతుందో చూద్దాం అనుకుంటారు. అయితే ఆడపిల్లల విషయంలో ఏం పేరు పెట్టాలో తెలీదు. ఎందుకంటే ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటుందో ఇంకా తెలీదు గదా. అందుకే సాధారణంగా ఆడపిల్లకు పెళ్ళైనప్పుడు పెళ్లి సమయంలో పేరు మార్చేవారు తెలుసా. 25 సంవత్సరాల క్రితం వరకు కూడా చాలామంది స్త్రీలకు పెళ్లిలో పేరు మార్చేవారు. భర్త పేరు చూసి ఇంకా అతనికి సంబంధించిన అతని జాతకాన్ని బట్టి దానికి తగ్గట్టుగా పేరు మార్చేవారు. ఇప్పుడు అది అవమానంగా భావిస్తున్నారు. నా పేరు నేనెందుకు మార్చుకోవాలి అంటున్నారు. అవసరం లేదు. ఇందుకు కారణం ప్రతిదీ దోపిడీలా మారిపోయింది. దానివల్ల ప్రతిదానికి వ్యతిరేకత వస్తుంది. For everything. సరైన పద్ధతిలో చేస్తూ ఉంటే అందరూ అంగీకరిస్తారు. న్యాయంగా సరైన పద్ధతిలో జరగనప్పుడు అది ఖచ్చితంగా సమస్య అవుతుంది. కాబట్టి ఎప్పుడూ మగపిల్లాడికి పేరు పెట్టడం చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే వాడితో జీవించాలి. ఈ రోజుల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అది వేరు. కాని ఆ రోజుల్లో మీరు చనిపోయేంతవరకు వాళ్ళు మీతోనే ఉండేవారు. కాబట్టి ఆ రోజుల్లో ఇది ముఖ్యం. మీరు పలికే పేరు ఆ కుటుంబానికి సరిపోవడం అనేది. The geometric equation within the family. For more videos like this, subscribe Big TV channel.